అన్న నమస్కారం అన్న. నమస్తే బ్రదర్. పోనీ యేసు ప్రభు ఏమన్నా చెప్పిండా 25th నాడు నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి మీరని? బర్త్డే చేయాలనేది యేసుక్రీస్తు ఉద్దేశం కాదు, బర్త్డే జరిగించాలనేది పాస్టర్ యొక్క ఉద్దేశం కూడా. మరి ఎందుకురా నీకు? మీ వ్యాపారం బాగా నడుస్తుందా? దేవుని సువార్త బాగా నడుస్తుంది. సువార్త అంటారా వ్యాపారాన్ని మీ భాషలో? వేస్తారు, మాకు కొద్దిపాటి చిన్న శాలరీ వారు ఇస్తూ ఉంటారు. చర్చి మీద అయినప్పుడు నాకు చర్చికి సంబంధం లేదంటే ఇది ఎట్లుంది తెలుసా? వస్తే నేనే కట్టినా కానీ ఈమె నా భార్య కాదు అన్నట్టున్నది. మీ లెక్క దశం భాగం మోసం చేయాలనుకుంటే వాళ్ళు కూడా క్లాస్గా మంచిగా బ్లేజర్లు వేసుకొని మంచిగా పాయింట్ షూట్ వేసుకొని మైక్ ఇక్కడ వరకు వచ్చే మైక్ పెట్టుకొని మాట్లాడి అమ్మాయిలను సాయంత్రం ఏదైనా చేయాలంటే చేయొచ్చు, కానీ వాళ్ళు అట్లా ఆ సంస్కృతి సాంప్రదాయాలు హైందత్వంలో లేదు. ఇప్పుడు మోసగాళ్ళు ప్రతి దానిలో కూడా ఉన్నారనేది నా యొక్క ఉద్దేశము. లేదు మీలోనే మోసగాళ్ళు ఉన్నారు, మాలో అందరూ కూడా చాలా మంచివారని చెప్పడం మీ యొక్క ఉద్దేశం. నేనేమంటున్నా, మీది మీరు గడుక్కోండి. ఎందుకు గడుక్కోలే అంటే వాడు గడుక్కోలే కాబట్టి నేను గడుక్కోలే అంటే అది ఆన్సర్ కాదు. నేనైతే విగ్రహం పగలగొట్టను. యేసుక్రీస్తు విగ్రహమే కాదు, నిజంగా మీరు ఏ వెంకటేశ్వర స్వామిదే ఇచ్చినా లేకపోతే రాముడిదే ఇచ్చినా నాకు ఏ విగ్రహం పగలగొట్టాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వరుడు పగలగొడితే తర్వాత మీ బలుగుతుంది, కానీ అది వేరే విషయం. నాకు పగలగొట్ట